అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. చీటింగ్ బడ్జెట్ అంటూ బీజేఎల్పీ నేత ఏలేటి చేసిన వ్యాఖ్యలకు సభ దద్దరిల్లింది. రికార్డ్స్ నుంచి తొలగించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఢిల్లీ నుంచి ఏం తెచ్చారో చెప్పాలని మంత్రులు నిలదీశారు. ఇటు సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ప్రజలకు మంచి జరగడం బీఆర్ఎస్ కి నచ్చడం లేదని భట్టి ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగుతున్నాయి. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఉదయం క్వశ్చన్ అవర్ లో ప్రతిపక్షాలు పలు సమస్యలను సంధించాయి. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం మొదలుపెట్టిన ఏ పనులను తాము ఆపబోమన్నారు శ్రీధర్ బాబు. సిటీలో ఫ్లైఓవర్ల నిర్మాణం కొనసాగిస్తున్నామన్నారు. వారు మొదలుపెట్టిన పనులకు కూడా మేము నిధులు ఇవ్వటం, ఈరోజు జంట నగరాలకు సంబంధించిన అభివృద్ధి పరంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి వారు మొదలుపెట్టినప్పటికీ శాస్త్రీపురం కానీ ఆరంగర్ ఫ్లైఓవర్ జూ పార్క్ సంబంధించి 40% మీరు కంప్లీట్ చేస్తే 60% మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి హామ్ ప్రాజెక్టుతో రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టనుందన్నారు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామన్నారు. 941 కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పారు. హైదరాబాద్ నుంచి 3 గంటల్లోనే విజయవాడకు చేరుకునేలా రహదారి నిర్మించనున్నామని తెలిపారు మంత్రి. గారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు నాగపూర్లో చేసిన విధంగా చేస్తే దాదాపు 60-70 కాలనీలు ఉన్నాయి, 10-15 లక్షల మంది ఉన్నారు అని చెప్పి ప్రపోజల్ పెట్టిన తర్వాత ఫస్ట్ చూస్తానని చెప్పిన ఆ తర్వాత కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి రోడ్ల విషయంలో దాదాపు 13,000 కోట్లతోని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో టెండర్లు పిలవడం జరిగింది. టోటల్ 34 ప్యాకేజెస్లో 24 ప్యాకేజ్ టెండర్లు కూడా ఓపెన్ చేసి టెక్నికల్ ప్రాసెస్ నడుస్తున్నది. లంచ్ సెషన్ తర్వాత సభలో గందరగోళం నెలకొంది. ఇది చీటింగ్ బడ్జెట్ అంటూ బీజేఎల్పీ నేత ఏలేటి వ్యాఖ్యలు దుమారం రేపాయి. తెలంగాణ మూలధన వ్యయం 0, 6 గ్యారంటీలకు కేటాయింపులు గుండు 0 అన్నారు ఏలేటి. మా లక్ష్మి నెలకు 2,500 సాయం చేస్తామన్నారు. రైతు భరోసాలోని 3 హామీలకు సరిపోవు నిధులు పెట్టలే. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవు. గతంలో పోలిస్తే భారీగా కోతలు విధించారు. 10 పంటలకు బోనస్ అన్నారు. అంబేద్కర్ అభయహస్తం వంటి పథకాలకు వరుసగా 3వ బడ్జెట్ కూడా నిధులు ప్రస్తావన చేయలే అధ్యక్ష. ఏలేటి వ్యాఖ్యలను మంత్రులు తీవ్రంగా ఖండించారు. పవిత్రమైన బడ్జెట్ డాక్యుమెంట్ ని చీటింగ్ అంటారా అంటూ శ్రీధర్ బాబు మండిపడ్డారు. చీటింగ్ పదం వాడడం అభ్యంతరమన్నారు. పదాన్ని రికార్డు నుంచి తొలగించాలన్నారు శ్రీధర్ బాబు. చీటింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో హ్యాట్రిక్ సాధించినటువంటి బట్టి విక్రమార్క గారు వరుసగా 3వసారి అదే మోసపూరిత బడ్జెట్, ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసే తిరోగమన బడ్జెట్. సార్, ఇప్పుడు బడ్జెట్ అనేది ఒక పవిత్రమైన డాక్యుమెంట్ అధ్యక్ష. వారికి అభిప్రాయాలు ఉండొచ్చు, చెప్పొచ్చు. ఒక బడ్జెట్ అనే డాక్యుమెంట్ చీటింగ్ డాక్యుమెంట్ అంటారు అధ్యక్ష. వాట్ ఈస్ చీటింగ్ బడ్జెట్ అని ఎట్లా అంటారు అధ్యక్ష? ఏమధ్యక్ష? అధ్యక్ష, హీ హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్స్. రాష్ట్రం మొత్తం అప్పుల మీదే నడుస్తోందన్నారు ఏలేటి. కాగ్ నివేదిక చూస్తే అసలు రంగు బయటపడుతుందన్నారు. దీన్ని తీవ్రంగా ఖండించిన సీతక్క వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని ఫైర్ అయ్యారు. 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండి రాష్ట్రానికి ఏం తెచ్చారని ప్రశ్నించారు సీతక్క. కళ్ళలో కారం కొట్టి అబద్ధాలు హస్తానికి అలుపు లేదు. రాష్ట్రాన్ని ముంచేసి అప్పుల కుప్పకు అడ్డు అదుపు అంతకంటే లేదు అధ్యక్ష. చాలా వచనాలు బాగానే పలుకుతా ఉన్నారు మా మహేశ్వర్ రెడ్డి అన్న గాని. అష్ట దిగ్గజాలను ఆడ గెలిపించారు. 8 మందిని ఇక్కడ 8 మందిని అక్కడ గెలిపించారు. మీరు తీసుకురండి. ఇన్కమ్ అంతా మా దగ్గర నుంచి మాత్రం ఫుల్గా ఫండ్స్ మరి పన్నులు తీసుకుంటా ఉంటారు. కేటాయింపుల కాడికి వచ్చే మా మీదనే రాళ్ళేస్తూ ఉంటారు. మీకు బాధ్యత లేదా? 2014లో ఎక్సైజ్ శాఖ ఆదాయం 10,000 కోట్లు ఉంటే 2023 నాటికి 32,000 కోట్లకు చేరిందన్నారు జూపల్లి. ఎక్సైజ్ ఆదాయం ఇప్పుడు 37,000 కోట్లేనని చెప్పారు. లిక్కర్ కన్సంప్షన్ 1% కూడా పెరగలేదని చెప్పారు. 1% లిక్కర్ కన్జంప్షన్ అనేది 1% కూడా పెరగలేదు. కన్జంప్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జంప్షన్ రెవెన్యూ కొంత పెరిగిండొచ్చు, కానీ అది కూడా గత ప్రభుత్వం కంపేర్ చేస్తే దానిలో 10% పెరగలే. లిక్కర్ ఆక్షన్స్ ద్వారా అయితే షాప్స్ టెండర్ పిలవడం జరిగిందో దాని మూలంగా సుమారుగా 2,200 కోట్ల ఆదాయం వచ్చింది. దాని మూలంగా రెవెన్యూ పెరిగింది, కానీ లిక్కర్ కన్జంప్షన్ అనేది పెరగలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరైన సహకారం అందటం లేదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కేంద్రం ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందన్నారు. జీఎస్టీ రూపంలో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు కేంద్రానికి వెళ్తున్నా ఫండ్స్ కేటాయింపుల్లో న్యాయం జరగడం లేదని విమర్శించారు. మరి అప్పు అయితే ఆపు ఎందుకు అంటారు,
అప్పు వద్దు, అన్ని రంగాలకు డబ్బులు కావాలి, లోటు వద్దు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్న చోటేమో ఇంకో రకంగా ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకం. ప్రాక్టికల్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం అధ్యక్ష. ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి. బడ్జెట్పై ప్రతిపక్షాలు అధికార పక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సభ నడుపుతున్న తీరును నిరసిస్తూ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది.